జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మహదేవ్పూర్ మండలం అంబటిపల్లిలో ఎల్ఎన్టీ ఆఫీసులో మంటలు రేగే భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. అగ్ని ప్రమాదంపై అధికారులు ఆరా తీస్తున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ తిరుపతి జైన్ అవుతున్నారు. తిరుపతి, ప్రస్తుతం ఎలా ఉంది పరిస్థితి? అసలు ఏ టైంకి జరిగాయి? సతీష్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబడిపల్లి గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ కార్యాలయంలో భారీ మంటలు ఎగిసిపడతా ఉన్నాయి. ప్రమాదశాత్తు ఈ కార్యాలయంలో మంటలు చెలరైనట్టుగా తెలుస్తా ఉంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా ఆ ఫైర్ ఇంజన్లు కావచ్చు, అక్కడ ఎవరికి కూడా మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం చేయలేదు. కానీ కొద్దిసేపు క్రితమే ఒక ఫైర్ ఇంజిన్ వచ్చి ప్రస్తుతం ఇప్పుడు మంటలు ఆర్పేటువంటి ప్రక్రియనైతే కొనసాగిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంపై అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. ఎటువంటి కారణాలతో ప్రమాదం జరిగింది, ఏ సమయంలో జరిగింది, ఎవరెవరు చూశారు, కారణాలు ఏంటంటే కూడా పూర్తిగా అధికారులు అయితే ఆరా తీసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 2016లో మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణం కోసం ఎల్ఎన్టీ సంస్థ అక్కడ మెయిన్ ఆఫీస్ ను నిర్మించింది. ఆ మెయిన్ ఆఫీస్ కోసం నిర్మించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా కార్యకలాపాలు కొనసాగుతాయి. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్స్ కావచ్చు, విలువైన వస్తువులు, ఆఫీస్ ఫర్నిచర్, అనేక డాక్యుమెంట్స్ కావచ్చు, ఇటు మంత్రులు, సీఎం రేవంత్ రెడ్డి గతంలో కూడా అదే కార్యాలయం పరిసర ఆవరణలో సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు అంబడిపల్లి ఉన్నటువంటి ఎల్ఎన్టీ ఆఫీసు పూర్తిగా దగ్ధమైపోయింది. ఎల్ఎన్టీ ఆఫీస్ లో ఏ వస్తువు కాలిపోయింది, ప్రజెంట్ ఎట్లా సిచ్యువేషన్ చెప్పలేని పరిస్థితిలో అక్కడ అగ్ని ప్రమాదం సంబంధించిన దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. భారీగా మంటలు, పొగలు ఎగిసిపడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడిప్పుడే అధికారులు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేటువంటి ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కూడా మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కావచ్చు, మేడిగడ్డ సంబంధించిన లోటుపాట్ల అంశంపై అన్నిటి కూడా ఎల్ఎన్టీ ఆఫీస్ కేంద్రంగానే ఈ కార్యకలాపాలు కొనసాగాయి. ఎల్ఎన్టీ ఆఫీస్ అంటేనే చాలా మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి విలువైన డాక్యుమెంట్స్, కీలక పత్రాలు, అనేక సామాగ్రి కావచ్చు, అక్కడ ఆ మెయిన్ ఆఫీసు అధికారులు ఉండేటువంటి ఆఫీసు. కానీ ఇప్పుడు ఆ ఆఫీసే మొత్తం పూర్తిగా మంటల్లో దగ్ధమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి కూడా ఇంకా అధికారులు పూర్తిగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు ఈ ప్రమాదం జరిగింది, ఎటువంటి కారణాలతో ప్రమాదం జరిగింది, ఇంకా అధికారులు క్లారిటీ ఇస్తే తెలిసేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఇంకా అక్కడక్కడ మంటలు అయితే చెలరేగుతున్న పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపు క్రితమే ఒక ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆపేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ మొత్తం 8 రూములు మొత్తం కూడా ఎల్ఎన్టీ ఆఫీస్ పూర్తిగా మంటల్లో చిక్కుకొని మంటలు చెలరేగినటువంటి దృశ్యాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. సతీష్, థ్యాంక్ యూ తిరుపతి.